ఇలాంటి సినిమా ఒప్పుకోవడానికి నాకు ఒకటే బలం నా మనసులో, ఇలాంటి సినిమా చెయ్యాలి చెయ్యాలి అని. ఎవరు కాదు అది, మీరే, మీరు 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 మీరే మీరే మీకోసమే. నిజంగా ఏ ఆర్టిస్ట్కైనా వాళ్ళ అభిమానుల నుంచి, వాళ్ళ శ్రేయోభిలాషుల నుంచి ఇలాంటి ఎక్సైట్మెంట్, ఇలాంటి ఎంకరేజ్మెంట్ లేకపోతే ఎందుకు చేయాలండి సినిమాలు? హాయిగా ఇంట్లో కూర్చొని వేరే పని చేసుకోవచ్చు. మీకోసం చేతులు ఇరక్కొట్టమే కాదు, రక్తం చింది కూడా పని చేస్తాను మీకోసం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఒక పిచ్చా, లేకపోతే సినిమాలో మంచి సినిమా చేసి మీకు ఏదైనా ఇవ్వాలని ఒక పిచ్చా నాకు తెలియదు. నాన్నగారు కొడుకు పుట్టినందుకు, కళ్యాణ్ బాబాయ్ గారు ఉన్నందుకు ఇంట్లో ఇది తప్ప నాకు ఇంకేం తెలియదు. బహుశా ఇంకోటి తెలుసుంటే ఇలా ఇంత పెద్ద ఆర్టిస్ట్ నేను ఒక ఫీల్డ్లో అయ్యేవాడిని కాదు. నాకు తెలిసిందల్లా సినిమా సినిమా సినిమా. సో నేను చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను, అది రాసి పెట్టుకోండి. సో మా టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మా రత్నవేల్ గారి గురించి. ఇది 4వ సినిమా రత్నవేల్ గారితో. ఇంత బ్యూటిఫుల్గా మమ్మల్ని అందరినీ ప్రజెంట్ చేసి ఆయన సీనియారిటీని మాకు సపోర్ట్గా ఇచ్చిన ర్యాండీ గారికి ఆయన స్పెషల్ థ్యాంక్ యూ. అలాగే పనిచేసిన అవినాష్ కొల్లా గారికి థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా ఇచ్చారు మా పెద్ద వరల్డ్ని. నవీన్ నూలి థ్యాంక్ యూ సో మచ్, ఫెంటాస్టిక్ ఎడిటింగ్. మిగతా టెక్నీషియన్స్ అందరూ, మా అనంత్ శ్రీరామ్ గారు, బాలాజీ గారు, మా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, బాస్కో మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మిగతా సింగర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సతీష్ గారి గురించి చెప్పాలి. మొదటి సినిమా ప్రొడ్యూసర్ లాగా కాదు, ఒక 50 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ లాగా ఆయన దీనికి పనిచేశారు. ఆయన ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి యజమాని. దాంట్లో కూడా ఒక నంబర్ 1 స్థాయిలో ఆయన ఎదుగుతూ వెళ్తున్నారు. ఆయనకి ఏం పని ఇచ్చినా ఇంత చిత్తశుద్ధితో, ఇంత డెడికేటెడ్గా చేయలేదు. ఆయన చేస్తారు. మామూలుగా నేను పనిచేసిన 1-2 ప్రొడ్యూసర్లు టీ తాగి భోజనానికి వచ్చి వెళ్ళిపోతారు. అలాంటి టీ తాగి వెళ్ళే ప్రొడ్యూసర్ కాదు. ఎవ్రీ డే 3 పూటలు అంటే 8 అవర్స్ మాతోనే గడిపినాడు. నాకు ఒక్కరోజు గుర్తులేదు ఆయన సెట్లో లేకుండా. అంత బాగా ఆయన ఇలా మాకు సపోర్ట్ చేసినందుకు, వెన్నుపోటు కాదు సారీ వెన్నంట మాకు ఉన్నందుకు సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్.